మీ స్కిన్ కూడా ఇలాగా పిగ్మెంటేషన్ ట్యాన్ పట్టేసి గ్లో అనేది లేకుండా ఉందా డల్గా, అలా అయితే ఒక ప్యాక్ అనేది తీసుకొచ్చేసాను. ఆ ప్యాక్ అనేది మీరు పెట్టుకున్నారంటే వారంలో 2 రోజులు మీ స్కిన్ అన్నది లైట్ అండ్ బ్రైటన్ అవుతుంది. ఇన్స్టెంట్ మీ స్కిన్ అన్నది బ్రైట్గా అవుతుంది. అది రోజు మనం తింటూనే ఉంటాం. ఆ ప్యాక్ అన్నది అది ఏంటి, ఆ ఇంగ్రీడియంట్ ఏంటి, మన కిచెన్లో ఉన్నది అదేంటో చూసేద్దాం. మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిన్న ఉగాది అయింది కదా, ఇవాళ మన ఫస్ట్ వీడియో. అందరికీ హ్యాపీ ఉగాది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇయర్ అన్నది మనందరికీ మెమరబుల్ ఇయర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్తో మీ అందరి ముందు వచ్చేసింది మీ అఖిల. మీరు పార్టీకి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఈవెంట్ అటెండ్ అవ్వాలనుకున్నా ఇవాళ ఫేస్ ప్యాక్ అనేది మీరు పెట్టుకున్నారంటే మీ స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లో అనేది వచ్చేస్తుంది. మీ స్కిన్ అనేది ఫేషియల్ చేసుకునే టైం లేదు, నాకు 4 స్టెప్స్ 5 స్టెప్స్ చేసే టైం లేదు, నాకు ఇన్స్టెంట్ గ్లో కావాలి, ఇన్స్టెంట్ బ్రైట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఇవాళ ప్యాక్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని గ్యారంటీగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మంచి లవ్ అండ్ సపోర్ట్ నాకు అందిస్తూనే ఉండాలి అనుకుంటే మాత్రం కొత్త వ్యూవర్స్ అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందుకనే చెప్తున్నాను, క్రియేటర్స్కి చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం. ఇంత మంచి డిఐవై రెమెడీస్ మీ అందరి కోసం నేను మళ్ళీ హెయిర్ కేర్కి, స్కిన్ కేర్కి చాలా మంచి రెమెడీస్ అనేది ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చేలాగా చాలా తక్కువ టైంలో మీ అందరికీ నేను తీసుకొచ్చేస్తూ ఉంటాను. సో అందుకనే చూడడం వెళ్ళిపోవడం కాకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి డిఐవై రెమెడీస్ అట్లా తీసుకొచ్చేస్తుంది. జీరో అండ్ నెగటివ్ ఎఫెక్ట్, జీరో కెమికల్స్ తో ఇంట్లోనే కంఫర్ట్ జోన్ లో చేసుకునేలాగా అఖిల డిఐవై రెమెడీస్ అన్ని తీసుకొచ్చేస్తుందని చెప్పి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇవాళ నేను వచ్చేసి ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది తీసుకొచ్చేసాను. ఇన్స్టెంట్ గ్లో అనేది వచ్చేస్తుంది. మీ స్కిన్ అనేది ఒక ట్యూబ్ లైట్ అనేది వెలుగుతుంది. అదేంటి తెలుసుకోవాలనుకుంటే ఆ ఇంగ్రీడియంట్ అనేది మన ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మన యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ తింటామా అనుకుంటున్నారు కదా, సో తినే ఇంగ్రీడియంట్స్ ఏంటి? దోశ బ్యాటర్కి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట. మీ ఇంట్లో దోశ తింటూనే ఉంటారు కదా, దోశ మనకి బ్యాటర్ అదే మన పిండి ఉంటూనే ఉంటుంది కదా ఇంట్లో. సో ఆ దోశ పిండితో ఇవాళ మంచి ఫేస్ ప్యాక్ అనేది మీ అఖిల తీసుకొచ్చేస్తుంది. దాంతో ఇన్స్టెంట్ గ్లో అనేది వచ్చేస్తుంది. దాంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి? బియ్యం, ఆ తర్వాత మినపప్పు, రైస్ అండ్ ఉరద్ దాల్ కదా. సో ఈ రెండు అనేది మన స్కిన్ ని క్లెన్స్ చేస్తుంది. మనకు మినపప్పు అన్నది మన స్కిన్ ని క్లీన్ చేస్తుంది, ఒక గ్లో అనేది తీసుకొస్తుంది, ఒక వైట్నింగ్ ఎఫెక్ట్ అనేది మన స్కిన్ లో ఇస్తుంది. అందరికీ తెలియంది ఏంటంటే మనకి ఎక్కడెక్కడో చాలా పెట్టి మనం ఏవో ఇంగ్రీడియంట్స్ తీసుకుంటూనే ఉంటాం, చాలా కెమికల్ పెట్టి మన స్కిన్ వైట్నింగ్ కోసం మనం వెతుకుతూ ఉంటాం. కానీ అది మన కిచెన్ లోనే ఉంది. మన స్కిన్ లైటన్ అవ్వడానికి, బ్రైటన్ అవ్వడానికి, గ్లోయింగ్ గా ఉండడానికి, ఎప్పుడు మన స్కిన్ అనేది ఒక గ్లో అనేది ఉండాలి అనుకుంటే మాత్రం మన యూజ్ చేసే మన డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో మన ఉరద్ దాల్ అదే మన మినపప్పు అన్నది మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన స్కిన్ అన్నది ఎప్పుడు గ్లోయింగ్ గానే ఉంటుంది, ట్యాన్ అన్నది పోతుంది. ఈ సమ్మర్ లో చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అందుకని ఇక్కడ మనం మన ఒక స్పూన్ అన్నది బియ్యం తీసుకోవాలి. ఎప్పుడు మీరు దోశ పిండి రుబ్బినా సరే మీ మమ్మీలను అడగండి, మీ ఇంట్లో వాళ్ళని అడగండి, అడిగేసి మంచిగా ఒక స్పూన్ అన్నది మీరు దోశ పిండి తీసేసుకోండి. సో తెలియని వాళ్ళకి అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని తెలియని వాళ్ళకి మాత్రం ఇక్కడ నేను ప్రిపరేషన్ చెప్తాను. ఓకేనా? ఒక స్పూన్ అన్నది రైస్ తీసుకోవాలి, బియ్యం, ఆ తర్వాత ఇక్కడ మినపప్పు అదే ఉరద్ దాల్ తీసుకోవాలి ఒక స్పూన్. ఓకేనా? సో సోక్ చేసేయండి. మనం ఒక్కొక్క స్పూన్ యూజ్ చేసాం కాబట్టి 1 or 2 hours అన్నది మీరు 1 to 1.5 hours అనేది సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో సోక్ చేసిన తర్వాత మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. మనకి ఒక ప్యాక్ లాగా రెడీ అయిపోతుంది. ఒక పిండిలా, మన దోశ పిండే కదా, సో ఒక బ్యాటర్ లా మనకి రెడీ అయిపోతుంది. అందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, సమ్మర్ కదా, అలాగే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ చేయడానికి, ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఇవ్వడానికి, అలాగే మన స్కిన్ అనేది గ్లో అనేది తీసుకురావడానికి, యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్న అవన్నీ కూడా మనకి పింపుల్స్ ఉన్నా కూడా తగ్గించడానికి ఇక్కడ నేను శాండల్వుడ్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో చందనం పౌడర్, ఆ చందనం పౌడర్ అనేది మన స్కిన్ ని ఎంత కూలింగ్ గా ఉంచుతుంది, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా? సో ఒక స్పూన్ అన్నది ఇక్కడ నేను శాండల్వుడ్ పౌడర్, చందనం పౌడర్ తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఒక స్పూన్ తీసుకుని మంచిగా మిక్స్ చేసేయండి. మన దోశ బ్యాటర్ ఉంది కదా, దోశ పిండిలో మంచిగా మిక్స్ చేసేస్తే మనకి ప్యాక్ లాగా రెడీ అయిపోతుంది. ఆ ప్యాక్ అన్నది ఇప్పుడు మన ఫేస్ కి మనం పెట్టుకుంటాం. ఓకేనా? ఒక ఫేస్ వాష్ అనేది ఏది యూజ్ చేయొద్దు. మీ స్కిన్ ఎలా ఉంటే అలాగా నేను చూపిస్తాను. నా స్కిన్ అన్నది ఎంతలా అయిపోయిందంటే, జస్ట్ నేను ఇంట్లో నా వర్క్ అన్నది ఫినిష్ చేసుకుని వచ్చేసరికి నా స్కిన్ అన్నది
చాలా పాడైపోతుందనమాట. నేను జస్ట్ వంటింట్లోంచి నేను నా వర్క్ అంతా నేను ఫినిష్ చేసుకొని కుకింగ్ అవన్నీ చేసుకొని వచ్చేసరికి నా స్కిన్ అన్నది ఎలా పడితే అలా అయిపోతుంది. సో, అందుకని ఇలాంటి ఏదైనా మంచి ఎఫెక్టివ్ ఉన్నది. సో, నిన్న మీరు ఉగాదికి దోసలు ఏమైనా వేసుకునే ఉంటారు కదా! సో, ఆ బ్యాటర్ అనేది తీసేసుకోండి. ఓకేనా? రెడీగా ఉంటే చాలా మంచిది. డైరెక్ట్‌గా మనకి ఇన్‌స్టెంట్‌గా మనం తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. ఓకేనా? అంటే మన ఇన్‌స్టెంట్ గ్లో అన్నది ఇన్‌స్టెంట్ అన్న దానికి మనకి దోస పిండి రెడీగా ఉంటే మాత్రం హ్యాపీగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. జస్ట్ మనం ఒక్కొక్క స్పూన్ అనేది యూజ్ చేసాం కాబట్టి 1 అవర్ సోక్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని శాండిల్ పౌడర్ మిక్స్ చేసేసుకోవడమే. ఓకేనా? సో, చాలా మంచి ఎఫెక్ట్ అయితే మీకు ఇస్తుంది. ఓకేనా? సో, మంచిగా ఫిక్స్ చేసేసుకుని, మంచిగా మిక్స్ చేసేసుకుని, ఆ తర్వాత మీ ఫేస్‌కి మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేయొద్దు. ఓకేనా? సో, ఫేస్ వాష్ యూజ్ చేయకుండానే జస్ట్ మీరు మీ స్కిన్‌కి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసేయండి. ఓకేనా? సో, నేను అలాగే అప్లై చేశాను. నాకు ఇన్‌స్టంట్ గ్లో అయితే వచ్చింది. సో, చూసారా ఇక్కడంతా నాకు షైన్ అన్నది న్యాచురల్‌గానే ఏ హైలైటర్ అన్నది నేను పెట్టలేదు. నేను పెట్టుకోను గూడా. అంతా నా సబ్స్క్రైబర్స్‌కి అయితే గ్యారంటీగా తెలుసు. నేను ఏది పెట్టుకోకుండానే జస్ట్ న్యాచురల్‌గానే నేను మీ అందరి ముందు వచ్చేసే డేర్ అయితే నాకుంది. ఆ డేర్ అనేది మీకు కూడా రావాలని చెప్పి ఇప్పుడు నేను ఇలా మంచి డీఐవై రెమెడీస్ అనేది హెయిర్ కేర్‌కి, స్కిన్ కేర్‌కి మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? సో, ఈ ప్యాక్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత సెమీ డ్రై అవ్వనివ్వండి. మొత్తం డ్రై అవ్వనివ్వద్దు. ఓకేనా? సో, సెమీ డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. ఇన్‌స్టెంట్ గ్లో వస్తుంది. మీకు ఫేస్ అన్నది కూడా ఫేస్ వాష్ చేసుకోలేదన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఎందుకంటే ఎంత మంచిగా మీకు మినపప్పు అనేది క్లీన్ చేస్తుంది. రైస్ అనేది స్కిన్ టైటెన్ చేస్తుంది. లైటెన్ చేస్తుంది. బ్రైటెన్ చేస్తుంది. ఉరద్ దాల్ అన్నది మీ స్కిన్‌ని క్లెన్స్ చేస్తుంది. అలాగే ఎక్సెస్ ఆయిల్ అనేది మీకు తీసేస్తుంది. అలాగే ఒక గ్లో అనేది ఇచ్చేస్తుంది. వైట్నింగ్ ఎఫెక్ట్ అనేది మీకు మినపప్పు అని ఇస్తుంది. ఓకేనా? సో, చాలా మంచి ఇంగ్రీడియంట్ అనమాట. చాలా ఏదో పెట్టి మనం కొంటూనే ఉంటాం. కానీ మినపప్పులో ఉన్న మంచి మనకు అసలు యూజ్ చేయడమే మనం మర్చిపోతున్నాం. సో, అందుకని మన కిచెన్‌లో ఉండే ఇంగ్రీడియంట్ స్ట్రాంగ్‌గా పనిచేసే అంటే ఎఫెక్టివ్ రిజల్ట్ ఇచ్చేది కానీ మైల్డ్ ఇంగ్రీడియంట్ అనమాట. సో, మినపప్పు అన్నది అస్సలు మిస్ చేయొద్దు. దోస బ్యాటర్ మన మన దోసలు అది వేసుకున్నప్పుడు మమ్మీని ఒక స్పూన్ తీసి పక్కన పెట్టమనండి. సాల్ట్ లేకుండా. ఓకేనా? ఉప్పేయొద్దు. ఉప్పు లేకుండా కొంచెం ఒక స్పూన్ అనేది పక్కన పెట్టేసేయి. నాకు ఇచ్చేయమ్మా అంటే మీ మమ్మీ అయితే ఇచ్చేస్తుంది. ఓకేనా? సో, అమ్మాయిలైనా యూజ్ చేయొచ్చు. అబ్బాయిలైనా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఈ ప్యాక్ అన్నది చాలా మైల్డ్‌గా ఉంటుంది. చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే వస్తుంది. వారంలో 2 రోజులు అనేది ఈ ప్యాక్ పెట్టుకున్నారంటే మీ స్కిన్ అన్నది అసలు మీరు చూసుకోక్కర్లేదు. ఈ సమ్మర్ అయిపోయేసరికి మీ స్కిన్ అన్నది ఎంత ఫ్లాలెస్ స్కిన్ అనేది గ్లోయింగ్ స్కిన్ అన్నది ఉంటుంది. ఎప్పుడు మీరు పార్టీకి వెళ్ళాలా అన్నంత ఫ్రెష్‌గా అయితే ఉంటారు. ఫ్రెష్ లుక్ కూడా ఉంటుంది దీంతో. ఆ తర్వాత ఈ ప్యాక్ అనేది మీరు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక మంచి మన క్లెన్సర్ ఏది యూజ్ చేయలేదే అయినా సరే ఫేస్ అనేది ఎంత బాగా క్లీన్ అయింది. మన పోర్స్ నుంచి మన డర్ట్ అనేది పోయింది. ఉన్న బయట పొల్యూటెంట్ అవన్నీ కూడా మీకు పోతాయి. ఓకేనా? సో, పోయింది మీకు ఫేస్ అనేది వాష్ చేసేసుకున్న తర్వాత స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవడం మర్చిపోకండి. టోనర్ అప్లై చేసుకోండి. మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మాయిశ్చరైజర్ లేకపోతే అలోవెరా జెల్ అనేది అప్లై చేయండి. ఆ తర్వాత సన్ స్క్రీన్ అన్నది అప్లై చేయండి. అప్పుడే మనకి మన గ్లో అన్నది సస్టైన్ అయి ఉంటుంది. ఈ ట్యాన్ అన్నది మనకి ఎక్కువ పట్టకుండా ఉంటుంది. సన్ రేస్ నుంచి మనకి సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో, గ్యారంటీగా ఈ ప్యాక్ అన్నది మీరు గ్యారంటీగా ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉన్నాయి కదా! ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడే మీరు నిన్నే కదా ఉగాది అయింది. మీరు దోసలో లేకపోతే బూరెలో వేసుకునే ఉంటారు కదా! సో, గ్యారంటీగా ఒక స్పూన్ అన్నది ఉప్పు లేకుండా. ఓకేనా? ఉప్పు లేకుండా తీసి పక్కన పెట్టేసుకొని ప్యాక్ అన్నది పెట్టేసుకోండి. శాండిల్‌వుడ్ పౌడర్ లేదు, చందనం పౌడర్ లేదు మా ఇంట్లో అనుకుంటే మాత్రం ఆ 2 ఇంగ్రీడియంట్ అనేది సఫిషియంట్. చాలా మంచిగా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను శాండిల్‌వుడ్ పౌడర్ అన్నది నేను మిక్స్ చేసుకున్నాను. కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది కదా! సో, అందుకని మీ దగ్గర లేకపోతే మాత్రం ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు ఓన్లీ రైస్ అండ్ మినపప్పు యూజ్ చేసిన మన ప్యాక్ అనేది కూడా మీరు పెట్టుకున్నా కూడా మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది ఇస్తుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇవాల్టి రెమెడీ. ఓకేనా? సో, ఇన్‌స్టెంట్ గ్లో గ్యారంటీగా వస్తుంది మీ స్కిన్ అన్నది. ఒక బిఫోర్ ఒక క్లిక్, ఆఫ్టర్ ఒక క్లిక్ చేయండి. నా మాట వినండి. ఒక్కసారి క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మీరు అసలు ఈ ప్యాక్ అనేది 2, 3 టైమ్స్ వీక్‌లో యూజ్ చేయకుండా మానరు. ఓకేనా? సో, చూసేసారు కదా! ఇన్‌స్టెంట్ గ్లో వచ్చే ఇంగ్రీడియెంట్స్ అన్ని మన ఇంట్లోనే ఉన్నాయి కదా! కిచెన్‌లోనే ఉన్నాయి కదా! జస్ట్ వెళ్ళిపోయి ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకొని ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఓకేనా? సో, ఇలాంటి మంచి డీఐవై రెమెడీస్ కోసం మన సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంచి అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల హెల్ప్‌ఫుల్ రెమెడీతో.
హెయిర్ కేర్కి స్కిన్ కేర్కి సంబంధించిన అనమాట. సో వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.